రాష్ట్ర ప్రజలు మనం నమ్మే పరిస్థితులు లేరని కూడా మేము చెప్పగలం. ఈ 5 ఏళ్లలో రాష్ట్రం గురైంది. రైట్ మోహన్ రెడ్డి గారు ఏంటి గాయత్రి గారు మాట్లాడింది, జయరాం గారు మాట్లాడింది చూశారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మాట్లాడిన విషయాలు నేను ప్రస్తావించాను. ఉత్తరాంధ్రను కబ్జా చేయడానికి, ఉత్తరాంధ్రలో భూ కబ్జాలు చేయడానికి, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వనరులు దోచుకోవడానికి 3 రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారంటున్నారు. ఏమంటారు? శివ గారు, మీకు, గాయత్రి గారికి, జయరాం గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు ఋషికొండ విషయం మాట్లాడుతున్నారంటే వీళ్ళు పూర్తి అవగాహన లేదనుకోవాల్సిన సందర్భం వస్తుంది. ఎందుకంటే ఋషికొండ అనేది రాజధానికి సంబంధించిన ప్రాంతంలో సీఎం గారి క్యాంప్ కార్యాలయంలో మొత్తం అన్ని సదుపాయాలు ఉంటాయి. దాదాపు సీఎం గారి క్యాంప్ కార్యాలయం అంటే మొత్తం రాజధానికి సంబంధించినటువంటి అందరు అధికారులు ఆ ప్రాంతంలో ఉంటారు. ఏ మీటింగ్ జరగాలన్నా ఏం చేయాలి మీరు చెప్తున్నంత క్లియర్ గా ఇప్పటిదాకా ఎక్కడ కూడా గవర్నమెంట్ ప్రకటించలేదు కదా మోహన్ రెడ్డి గారు. మీరు ఎంత క్లియర్ కట్ గా చెప్తున్నారు సీఎం గారి క్యాంపు కార్యాలయం అన్ని వసతులు ఉంటాయి అందుకే నిర్మిస్తున్నామని. కానీ క్లియర్ కట్ గా గవర్నమెంట్ నుంచి కానీ ఒక మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఎప్పుడైనా స్పందించారా దానికి సంబంధించి? అది ముఖ్యమంత్రి కార్యాలయమే, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అలా క్లియర్ కట్ గా చెప్పేస్తే కన్ఫ్యూజన్ ఉండకపోతుందేమో కదా. మీరు ఇస్తున్నంత క్లారిటీ వాళ్ళు ఇచ్చుంటే. ఒక నిమిషం జయరాం గారు ప్లీజ్ ఆయన మాట్లాడిద్దాం. కొంచెం ఆగండి సార్, మీరు మాట్లాడినారు కదా, కొంచెం ఆగండి. కంటిన్యూ 100% సీఎం గారి క్యాంప్ కార్యాలయమే. దీన్ని వీళ్ళు ఏమంటున్నారంటే సీఎం గారి క్యాంప్ కార్యాలయం చేస్తే మొత్తం ఋషికొండను తిరిగిపోయినారు, ఋషికొండను ఆక్రమించుకున్నారు, ఋషికొండను దోచుకున్నారు, ఋషికొండను ఏదో మేము ప్లాట్ వేసి అమ్ముకున్నట్టు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు గాయత్రి గారి నుండి, జయరాం గారి నుండి, చంద్రబాబు నాయుడు గారి వరకు ఇదే ఆరోపణలే చేస్తున్నారు. దాంట్లో ఎక్కడా సందేహించాల్సిన అవసరం లేదు. కానీ విషయం ఏంటంటే దాని అసలు విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు జుబ్లీ హిల్స్, బంజారా హిల్స్ మొత్తం అవన్నీ కొండలు ఉండేటియా లేక విశాలమైనటువంటి ప్రదేశం అది? ఆ కొండలన్నింటినీ 500 సంవత్సరాల కిందట హైదరాబాద్ కట్టించినటువంటి నవాబులను వదిలిపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు నేనే కట్టించిన హైదరాబాద్ నవాబుల్ని తయారైంది నేనే తయారు చేసిన అని చెప్పుకుంటున్నారు కదా. మరి అవన్నీ ఈయన బోలగొట్టి కట్టించేసినాడా? అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా ఎక్కడ పోయింది? అక్కడ పర్యావరణ పరిరక్షణ ఎక్కడ చూడకుండా పోయినారు? అక్కడ అనుమతులు తీసుకొని చేసినారా? ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే ఏదోటి మనం విమర్శలు చేయాలి కాబట్టి విమర్శలు చేసుకుంటూ పోతాం. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ వెళ్తున్నారు, మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ జనం ఉంటారు, జనం ఉన్నప్పుడు ఏదో విధమైనటువంటి మెసేజ్ పాస్ ఆన్ చేయాలి. ఆ మెసేజ్ ఏముంది? ఎక్కడ పోయినా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో కూడా జై జగన్ అనే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో జై జగన్ అన్నారు, షర్మిలమ్మ గారి మీటింగ్ లో జై జగన్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అనిపిస్తున్నారు మోహన్ రెడ్డి గారు అంటున్నారు అనిపిస్తున్నారు. ఇవన్నీ పొలిటికల్ స్ట్రాటజీస్ కావచ్చు కదా రాజకీయ పార్టీలవి. మీ పార్టీ అయినా ఎదుటి పార్టీలు అయినా. షుగరు వాళ్ళది పొలిటికల్ పార్టీనే, మాది పొలిటికల్ పార్టీనే, వాళ్ళ పొలిటికల్ మీటింగ్లే, మా పొలిటికల్ మీటింగ్లే, వాళ్ళ మీటింగ్లకు మా మీటింగ్లకు అందరి మీటింగ్లకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. ఆ ప్రజలు వచ్చినప్పుడు ఎవరెవరు అభిమానులు అయినా అక్కడ వచ్చినప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రాష్ట్రంలో ఎక్కువ ఉండి అక్కడ పోయిన వాళ్ళు కూడా మాట్లాడొచ్చు కదా. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లకు వచ్చి జై పవన్ కళ్యాణ్ అనో జై చంద్రబాబు నాయుడు అని అన్నదే. మరి అన్నప్పుడు ఏంటి అర్థము? కాబట్టి ఈ రాష్ట్రం ఇవన్నీ కాదు మోహన్ రెడ్డి గారు కమ్ టు ద పాయింట్. ఈ 5 ఏళ్లలో ఉత్తరాంధ్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఉత్తరాంధ్ర ఇప్పుడు రాజధాని పెట్టడమే ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఉత్తరాంధ్రకు. రాజధాని పెట్టిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ కానీ లేక అక్కడ ఉన్నటువంటి షిప్పింగ్ యార్డ్ కానీ లేక అనేకమైనటువంటి పరిశ్రమలు తెచ్చే కార్యక్రమం కానీ అక్కడ మీటింగ్లు పెట్టి మన మీటింగ్లలో బ్రహ్మాండంగా దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్న తర్వాత ఎక్కువ ఆ ప్రాంతంలోని విశాఖపట్నంలోనే పరిశ్రమలు వస్తాయి, అక్కడనే ఎక్కువ నడుస్తుంది. ఇప్పటికే కొన్ని అగ్రిమెంట్లు కూడా జరగడం జరిగింది. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు విశాఖపట్నం ఉంటే మొదలు పెట్టాలి. అది మన రాష్ట్రానికి తలమానికగా ఉండాలి. రాష్ట్రానికి మొత్తం అందరికి విశాఖపట్నం ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు సప్లై చేసే విధంగా కనపడాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా తీసుకొని ఆ ప్రాంతంలో రాజధాని పెట్టాలనుకుంటే వీళ్లకు ఆ కడుపు మండి వీళ్లకు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇష్టం లేక ఆ ప్రాంతంలో దోపిడీలు బాగా చేసినారు కాబట్టి ఆ ప్రాంతంలో గతంలో ఉన్నటువంటి పాలకులు గతంలో అయితే మోహన్ రెడ్డి గారు రాజధాని అంశంతో సంబంధం లేకుండా విశాఖకు విభజన హామీలో వచ్చినటువంటి ఒక హామీ భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు ప్రస్తావించారు కాబట్టి ఎయిర్పోర్ట్ గురించి కూడా నేను ప్రస్తావిస్తున్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్, ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నిరసనలు కూడా వ్యక్తం చేశారు. ఎందుకు విశాఖకు సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంకా కంప్లీట్ చేయరు, నిర్వాసితులకు ఎందుకు మంచి ప్యాకేజ్ ఇవ్వరని అన్నారు. రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయిందండి. అటు తెలుగుదేశం ప్రభుత్వమైనా మీ ప్రభుత్వమైనా రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఎయిర్పోర్ట్ కట్టుకోలేకపోయాం, మనం ఒక్క ఎయిర్పోర్ట్ కట్టుకోలేకపోయాం. ఇంకా మొత్తం నేవీ ఎయిర్పోర్ట్స్ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి విశాఖ ఎయిర్పోర్ట్నే వాడుకుంటున్నాం.
విశాఖ లాంటి ఒక మహానగరానికి మీరే చెప్తున్నారు విశాఖ ఎంత ఇంపార్టెంట్ నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అటువంటి ఒక నగరానికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మనం భోగాపురంలో ఎందుకు కట్టుకోలేకపోయాం? కనీసం మీరు వచ్చిన తర్వాత అసలు భోగాపురం ఎయిర్పోర్ట్లో ఏం చేశారు? అక్కడ పునాది రాయి పడిందా? ఏ దశలో ఉంది? ఇక్కడ భూమి కొనుగోలు చేయడం జరిగింది, పునాది రాయి వేయడం జరిగింది, అక్కడ పనులు జరుగుతున్నాయి. ఆ పరిస్థితి పక్కన పెడితే మనకు చేయాల్సిన కార్యక్రమాలన్నీ ఎవరు? కేంద్రం చేయాలి. కేంద్రం చేయాల్సినవి ఎవరు ఆధీనంలో ఉన్నారు? కేంద్రం గతంలో 14 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వీళ్ళందరూ కలిసి కేంద్రంతో సఖ్యతగా పనిచేసినారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మేము వచ్చిన తర్వాత మేము ప్రతిసారి వాళ్ళని ప్రస్తావన చేస్తున్నాం, ప్రస్తావిస్తున్నాం, అడుగుతున్నాం. అనేక సార్లు పార్లమెంట్ కింద ఎగువ సభలో దిగువ సభలో అడిగిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు మాటలు చెప్తున్నారు, కొన్ని చేయాలంటున్నారు, కొన్ని చేస్తామంటున్నారు, కొన్ని చేసినామంటున్నారు. ఈ విధంగా వాళ్ళు తప్పించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి కనీసం ఈ ఎలక్షన్ టైంలో అయినా వాళ్ళు అలయన్స్ పెట్టుకోవాలని బీజేపీ వాళ్ళు వచ్చున్నారు. ఇక్కడ 0.8% ఓట్లు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు వచ్చి ఇక్కడ పార్టీతో అలయన్స్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకు 10 సీట్లు అవి 6 సీట్లు ఇవి పార్లమెంటు అసెంబ్లీ ఇచ్చినప్పుడు గతంలో మనం ఇచ్చినటువంటి హామీలు ఏం అమలు చేస్తారు, ఇప్పుడు ఏం అమలు చేస్తారు? మీరు కనీసం వీటిని అమలు చేసే కార్యక్రమం మీటింగ్ లో వచ్చినప్పుడు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నది మీరు మోహన్ రెడ్డి గారు, 5 ఏళ్ళ అధికారంలో ఉన్నది మీరు, 5 ఏళ్ళు కేంద్రానికి అన్ని అంశాల్లో పార్లమెంట్ లో మద్దతు ఇచ్చింది మీరు. ఇప్పుడేమో మళ్ళీ మీ విపక్షాల మీద తోస్తే కరెక్ట్ కాదేమో. ఓకే గాయత్రి గారు మీరు ఏమంటారు? ఒక్క మాట శివ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు 5 సంవత్సరాలు వాళ్ళతో భాగం పంచుకుంటే ఎట్లుంటుంది? వాళ్ళ 5 సంవత్సరాలు రాష్ట్రానికి కావాల్సినటువంటి మేళ్ల కోసం వాళ్ళతో సఖ్యతగా పనిచేసే ఎట్లుంటుంది? ఒకసారి మీరు ఆలోచన చేయండి. వాళ్ళతోలే కనీసం పోరాటం అనేది చేయాలి కదా, పోరాటం అనేది చేయాలి కదా. మేము కేంద్రంతో యుద్ధం చేయమని చెప్పట్లేదు. పార్లమెంట్ లో ఒక ప్లకార్డ్ పట్టుకున్నారా? భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేయండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి, అలాగే కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించండి, విభజన హామీలు అమలు చేయండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలంతా కూడా రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఒక్క ప్లకార్డు పట్టుకున్నటువంటి ఫోటో చూపించండి దయచేసి. ఒక్క ప్లకార్డు. నేను కేంద్రం మీద యుద్ధం చేయమని చెప్పట్లా, కేంద్రం మీద యుద్ధం చేయమని చెప్పట్లా. ఒక్క ప్లకార్డు పట్టుకొని గెలిచినటువంటి ఎంపీలు ఏనాడైనా అడిగారా? ఎగువ సభలో దిగువ సభలో అనేక సార్లు అడిగిన సందర్భాల్లో మీరు చెప్పినట్టు ప్లే కార్డు పెట్టుకున్నంత మాత్రానే అది అడిగినట్టు అని కాదు. ప్లే కార్డు పట్టుకుంటే అడుగుతారని కాదు. ప్లే కార్డు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ప్లే కార్డు పట్టుకున్నారు. ప్లే కార్డు పట్టుకున్న తర్వాత ఏం జరిగింది, ఏం చేసినారని అందరికీ తెలుసు. ఓన్లీ ప్లే కార్డు పట్టుకుంటేనే పరిష్కారం అవుతుంది అనుకోవడం ఎట్లవుతుంది? అట్లాంటి ప్లే కార్డు ఇప్పుడు పట్టుకోవచ్చు. అనేక సార్లు వాళ్ళని అడగడం జరిగింది కదా, రాజ్యసభ మెంబర్లు కానీ పార్లమెంట్ మెంబర్లు కానీ అనేక సార్లు. మీ ఆడియో మ్యూట్లోకి వెళ్ళింది మోహన్ రెడ్డి గారు. కానీ ఒకటైతే అర్థమవుతుంది, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి సాధించుకోలేదని మీరే అంటున్నారు, ఇప్పుడు విపక్షంలో ఉండి అడ్డుకుందని మీరే అంటున్నారు. రెండూ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ టీడీపీకి ఉందంటున్నారు, అంతేనా? రైట్, ఓకే గాయత్రి గారు ప్లీజ్ కంటిన్యూ. వస్తున్నా, మళ్ళీ వస్తా మీ దగ్గరకు వస్తా, ఒకసారి మళ్ళీ వస్తా మీ దగ్గర